తెలంగాణ రాష్ట్రంలో గుండాల పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో జైల్లో ఉండాల్సిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఈ దురాగతాలు కొనసాగుతున్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారి అధికార పార్టీకి వంత పాడుతున్నారు అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కక్షపూరితంగా కేసులు పెట్టించి బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పరిపాలన చేతగాక ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టిస్తూ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గ పాలన అంతమొందించేందుకు చేతులు బిగించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రహస్య కూటమి కొనసాగుతోందని, దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని రాష్ట్రంలో గుండాల పాలన నడుస్తున్నది. పోలీసు పాలన లేదు. శాంతి భద్రతలు అదుపు తప్పినాయి. ఒక జైల్లో ఉండాల్సిన ఒక వ్యక్తి ఇలా ముఖ్యమంత్రిగా ఉండడం, ఓటుకు నోటు కేసులో జైల్లో అడ్డంగా దొరికిన ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన ఒక రాజకీయ నాయకుడు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఆ విధంగా ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి, 89 కేసులు ఉన్న వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే, హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయని మీకు తెలియదు కాదు. దాని పర్యవసానమే ఇవాళ భువనగిరిలో మరి దీని మీద బీఆర్ఎస్ కార్యాలయం మీద చేసిన ఘోరమైన పాశవిక దాడి. ఇలా నేను అడుగుతా ఉన్నా, పోలీస్ వ్యవస్థ ఉన్నదా ఈ రాష్ట్రంలో? దుండగులు బీఆర్ఎస్ కార్యాలయం మీద ఓపెన్గా సెల్ ఫోన్లు పెట్టుకొని రికార్డు చేసుకుంటూ దాడి చేస్తుంటే పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాల్సింది పోయి, బలప్రయోగం చేయాల్సింది పోయి వాళ్ళు ఏం చేసినారు, తీసుకొచ్చి దుండగులను సిఐ ఏ సీట్లో కూర్చుంటాడో కారులో ఆ సీట్లో కూర్చోబెట్టి ఆయనకు లైవ్ టెలికాస్ట్ పర్మిషన్ ఇస్తే ఆయన చెప్తున్నాడు, కాంగ్రెస్ గుండా మేము ఎట్లనే చేసి మళ్ళీ దాడి చేస్తాం బిడ్డ, ఈ దాడి అందుకొరకే చేసినామని చెప్తున్నాడు. నేరం చేయడమే కాదు, నేరాన్ని సమర్థించుకుంటూ లైవ్ టెలికాస్ట్ ఇప్పించే పరిస్థితికి పోలీసు వాళ్ళు వచ్చిందంటే మరి మీరు పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా? మీరే తెలంగాణ ప్రజలకు వివరించాలి. ఏ పాపం వేరు కానీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు. కేటీఆర్ గారు చేసిన తప్పేందండి? తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కర్మాగారాలు పెట్టాలనుకున్నాడు. దానికి సంబంధించిన ఒక బస్ క్రియేట్ చేయాలనుకున్నాడు. 55 కోట్ల ప్రజాధనాన్ని మరి కేటీఆర్ గారు జీవోలతో సహా ఫార్ములా ఈ కంపెనీకి పంపించింది. అది ఒక పెట్టుబడి రాష్ట్రానికి పెట్టింది. ఫార్ములా ఈ కంపెనీ వాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఒప్పుకుంటున్నాడు. కేటీఆర్ గారు అంటున్నారు, నేనే పంపించినాయా, రూల్ ప్రకారం పంపించినా, నేను అక్రమంగా హవాలా రూపంలో పంపించలేదు, నేను బ్యాంకుల ద్వారానే పంపించినా అంటున్నారు. మరి ఇంకేంటి ఇలా కేసే ఉన్నది? అది పెట్టుబడి పెట్టినాం. ఇవాళ రాష్ట్రం రకరకాల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి కూడా రేపు మాపో దావోస్ పోతున్నాడు, దక్షిణ కొరియా పోతున్నాడు, లండన్ పోతున్నాడు, ఆస్ట్రేలియా పోతున్నాడు, అమెరికా పోయి వాళ్ళ బంధువులతో ఒప్పందాలు చేసుకున్నారు. వాటన్నిటికీ క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా? అవన్నీ ఒప్పందాలు కావాలి. రేపు పొద్దున వాళ్ళకు డబ్బులు పంపించిన తర్వాత మీరు రాండి, మీకు కొంత అడ్వాన్స్ ఇస్తున్నామని చెప్పి డబ్బులు పంపించిన తర్వాత మేము రాము అని చెప్పి వాళ్ళంటే ఆ 55 కోట్లు, ఆ 20 కోట్లు, 30 కోట్లు అక్కడ ఆగితే రేవంత్ రెడ్డి నిందితుడు కాడు. అప్పుడు మరి ఇవన్నీ కూడా పెట్టుబడుల రూపంలో చూడాలి. అడ్వాన్స్ ఇచ్చాము, ఆల్రెడీ ఒకసారి రేస్ అయ్యింది, ఇంకా 4 రేసులు కావాల్సి ఉండే. పక్క రాష్ట్రాలన్నీ 400 కోట్లు, 500 కోట్లు ఇచ్చినాయి. వాళ్ళు కేసులు పెట్టుకుంటా కాలయాపన చేసుకుంటున్నారా? ఇలా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి మీద కేసు పెడతా ఉన్నాడు. ఇలా నన్ను అడిగితే తెలంగాణ పిల్లలు బాగా గుర్తించాడు. ఇలా కేటీఆర్ గారు ఆ మొబిలిటీ వ్యాలీ పెట్టుంటే, మొబిలిటీ వ్యాలీ అనే కళ నిజమై ఉంటే తెలంగాణకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు వచ్చేవి. వేల మంది తెలంగాణ బిడ్డల చేతిలో సంపద వచ్చేవి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి. ప్రపంచానికి ఎలక్ట్రిక్ వెహికల్స్కు తెలంగాణ ఒక రాజధానిగా మారేది. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఇలా కేటీఆర్ గారి మీద మరి అక్రమంగా కేసు పెట్టి ఇలా అగ్రిమెంట్ రద్దు చేసిండు. ఇలా నిజంగా ఈ కేసులో, ఫార్ములా ఈ కేసులో తెలంగాణకు ఘోరంగా నష్టం చేసిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రధానమైన నిందితుడు అవుతాడు. నిజంగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి A1 అవుతాడు, ప్రధానమైన నిందితుడు అవుతాడు. ఎందుకంటే
ఒక పెట్టుబడి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల డాలర్ల నష్టం చేసిండు రేవంత్ రెడ్డి తన ఒక్క సాయంతో. అందుకొరకు ఆయనను ప్రధాన నేతృత్వం చేయాలి. కేటీఆర్ని కాదు, అరవింద్ కుమార్ కాదు, జిఎల్ఎన్ రెడ్డిని కాదు. ఈ విషయాలు కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. అదేవిధంగా రోడ్ల మీద నడిస్తే కేసులు పెడుతున్నారు.